ఇంటిగ్రేషన్ very young అనుపమ పరమేశ్వరన్ గారు. And now it's time to welcome our Lord, the energetic star, Rapper, Andhra King Taluka. వాటికి వెల్కమ్ చెప్పి టైం వచ్చేసింది. రాంపూర్ గారికి సాధారణంగా మా తరగ కీలర్లో శ్రీవంతు వేదికపై ఆహ్వానం పలికిస్తూ ఉన్నాము. The ever handsome, the ever cherished Martin and the ever energetic రామ్ గారి కోసం ఫ్యాన్స్ ఎనర్జీ ఒక్కసారి విడుకుంటాము. రోజులుగా చాలా సంవత్సరాలుగా చాలా సేపు ఎదురు చూస్తున్నటువంటి ఒక మూమెంట్ ఇప్పుడు రానే వచ్చింది. ఒక్కసారి వీరిద్దరు ఒక 2 అడుగులు ముందుకు రారా. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే ది సూపర్ హిట్ కాంబినేషన్ ప్రెజెంటింగ్ యు రామ్ గారు అనుపమ గారు. మీ కళ్ళు కెమెరా కళ్ళు అన్ని ఇద్దరు పైన ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ టు సీ బోత్ టుగెదర్. యాక్చువల్లీ రామ్ గారు అనుపమ గారు అది ఒక్క ఫోటో ఆర్టికల్ ఇచ్చేద్దాం ఇద్దరు స్పెషల్ గా. ఎస్ నెక్స్ట్ ఆనంద మీడియాలో కాంబోలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆనంద మీడియాలో కాంబోలో సినిమా రావాలి. సో ఇందాక మేమందరం డిసైడ్ చేసాం ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రావాలి. సో ఎస్ సో ఇప్పుడు మాటలు వినే ముందు రామ్ గారి విషెస్ వినే ముందు అంటే జస్ట్ మాటలు అంటే ఒక డైలాగ్ కూడా అంత బాగుంటది కదా అనిపించింది. ఒక్కసారి బ్యాక్ టు 6 years మేబీ వెళ్ళిపోదామా? అంటే అనుపమ గారికి ఫ్యాన్స్ లో చాలా స్లోగన్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అనుపమ గారిని అనుపమ అన్నది మాత్రం మీరు ఒక్కరే రామ్ గారు కదా. ఒక్కసారి మీరండి ఆ డైలాగ్ కావాలి మాకు. అనుపమ గుర్తుందా ట్రైన్ లో? నేనే మర్చిపోలేదు. సరే రామ్ గారు చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము. సో సుబికి లైక్ చేస్తున్నాను. అనుపమ పరమేశ్వరన్ గారు చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండుగలో ఉంటుంది అని మా ఫీలింగ్. ఎదురు అందరికీ నమస్కారం. ఈ రోజున మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. ప్రత్యేకించి అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్ లో చేసిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వీలు చేసుకుని ఇక్కడికి ఇచ్చేసిన మన ఎనర్జీ స్టార్ రామ్ గారికి ఆనంద మీడియా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరిలో టీజర్ రిలీజ్ చేశాం. దాని వరకు ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ చేశాం. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడాం. తప్పకుండా రేపు మీకు చూసినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుందని కూడా తప్పకుండా చెప్పగలం. ఈ సినిమాని మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో ఆ క్రియేటివ్ టీం మొత్తం మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే ఈ సినిమాకి ఏ నుంచి జెడ్ వరకు మొత్తం కర్త కర్మ క్రియ అన్ని తానే మా విజయ్ బాబు ప్రొడక్షన్ మొత్తం సింగిల్ హ్యాండ్ తో అతనే హ్యాండిల్ చేసి ఎంతో అందరి కష్టంతో ఈ రోజు ఈ సినిమాని రూపు తీసుకొచ్చారు. తప్పకుండా రేపు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మీరందరూ కూడా ఈ సినిమాని చూసి అందరికీ చూడమని చెప్పి ప్రమోట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ప్రవీణ్ గారి మాటలు వినేద్దాము. ఎస్ ఎస్ కమ్ ఆన్ ఎవ్రీబడీ ఒక్కసారి గట్టిగా చెప్పండి జనాలు డైరెక్టర్. హలో ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అంటే ఒక సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఒకలాంటి సినిమాకి ఒక పెద్ద సపోర్ట్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ కి ఇలాంటి పెద్దది యాడ్ అయితే బూస్ట్ ఫర్ ఎవ్రీబడి. టీంకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్. అండ్
ఈ సినిమా చాలా అంటే మీ ట్రైలర్ నేను నాకు చెప్పండి ట్రైలర్ చేసి తెలుస్తుంది కదా ఎంత ప్రాణం పెట్టానో. సో నా ఫస్ట్ 2 సినిమాలు శుభన్ అండ్ సినిమా బండి. సో అది ఒక జానర్ ఆఫ్ ఫిలిమ్స్. ఇది ఒక బిగ్ స్కేల్. నా వరకు ఇట్ వాజ్ వెరీ పర్సనల్ ఫిలిమ్స్ అని. అంటే అందరూ అంటేవారు ఓకే వీడు చిన్న సినిమాలు చేసుకుంటూ బతికేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఈసారి నేను పెద్ద సినిమాకి ఏం చేస్తున్నా, 2 పెద్ద స్టార్స్ తో చేస్తున్నాను. అని ఇంకో విషయం చెప్తా, ఇదేదో కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఓకే ఇది ఆర్ట్ సినిమా అలా అనుకోకండి. ప్రాపర్ కమర్షియల్ సినిమా తీసాను నేను. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఈ సినిమాకి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ సినిమాకి పేరు వస్తుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాకి డబ్బులు రావాలి. అండ్ ఈ సినిమాకి డబ్బులు వస్తే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. We are waiting for Parda to come out. So very important film. And Anupama gariki it's a huge film for her. చూడండి అనుష్క గారు అరుంధతి చేసినప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు, మీరు పెద్ద ఛాన్స్ ఇచ్చారు అనుష్క గారు కదా. ఈసారి మా అనుపమకి ఒక ఛాన్స్ ఉంది. ఫస్ట్ సోలో ఫిలిం షీ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనుపమ కొత్త లక్ష్యం చూడబోతున్నారు మీరు. తన ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. నేను చెప్తున్నాను లేదు చాలా చాలా తనకి ఫేవరెట్ సినిమా ఇది. సో మీ అందరూ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా, ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఈ సినిమా థియేటర్లోనే చూడండి. కష్టపడి లేలాబాకు మనాలి అన్ని వెళ్ళి చూశాను నేను. ఇంకా ఒకవేళ నేను చెప్పేది ఇప్పుడు మీకు నమ్మకం కలగకపోతే రివ్యూస్ చూస్తారు కదా అందరూ. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. నేను ఎప్పుడు చెప్తున్నా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాన్ఫిడెన్స్ ప్రవీణ్ గారు. అఫ్ కోర్స్ ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇలాగే థియేటర్స్ ఫీల్ చేయడానికి మనందరం రెడీ అంటారా? Yes. So waiting for the film, Praveen garu. All the very best to you. And of course, mic right person lo chetiloki velipindi. So Vijay garu, please speak. Hello. రామ్ గారు మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. పర్దా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ఈ జర్నీ గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ట్రైలర్ చూపించింది. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మేము ప్రాణం పెట్టి చేశాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను చెప్పుకోవాల్సింది, అనుపమ పరమేశ్వరం మనకు ఆకలిగా ఉంటే ఒక బావర్చి బిర్యానీ వస్తే ఎలా తింటామో ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనుపమ అలా ఫీల్ చేసింది. అనుపమ 2.0 చూడబోతున్నాం ఈ సినిమాతో. అండ్ రామ్ గారి చెప్పాలి. ఆంధ్రాకి తాలూకా పెట్టుకో అన్నారు. దట్ ఈస్ రామ్ గారు. పరదా సినిమా ఎలా ఉండిపోతుందని ట్రైలర్ చూపించింది. 22వ తారీఖు ఎలా ఉండిపోతుందో అన్నది మీరు చూసి చెప్పాలి. 100% చెప్తున్నాను, ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు. 100%. అనుపమ, దర్శన, సంగీత ముగ్గురు ఈ సినిమాకి పిల్లర్స్. ఒక మంచి కంటెంట్ ఉంటే మన ఆడియన్స్ ఆదరిస్తారని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మళ్ళీ ఈ 22వ తారీఖున పరదా అండ్ వన్స్ అగైన్ మన రాబోయే ఫ్యాన్స్ కి, మన అనుభవ ఫ్యాన్స్ కి అందరికీ బిగ్ బిగ్